సుబ్బనగర్ ఏరియాలో అంతర్గామ మండలం. అంటే ఇది ఎప్పటికీ వాటర్ బూడిద ప్రాబ్లం వచ్చుడు, పైపులు పగుడు, ఇళ్ళలో నీళ్ళు రావడం అందరికీ ఇది ఎప్పటికున్న ప్రాబ్లమే. నిన్న అనుకోకుండా నైట్ 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వచ్చింది. వచ్చే వరకు ఎమ్మటే నీళ్ళు వచ్చి అందరు ఇళ్ళకి వచ్చి భయపడి అక్కడక్కడ వారిపోయారు, బయటికి వెళ్ళారు. అదే టైంలో ఒకవేళ నైట్ వచ్చింది కాబట్టి, ఆ టైంలో 6 గంటలకు వచ్చింది కాబట్టి వీళ్ళు సేఫ్గా ఉన్నారు. అదే అర్ధరాత్రి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లా ఎన్నోసార్లు వచ్చింది. మళ్ళీ రెండోసారి కూడా ప్రెషర్ వచ్చింది. వచ్చే వరకు ఎంబటే ఎమ్మెల్యే సార్ మక్కన్ సింగ్ అన్న గారు ఫోన్ చేయడం అయింది. ఆ అన్న చెప్పంగానే అందరినీ కాంగ్రెస్ వాళ్ళను, అయోధ్య అన్నను, ఆసిఫ్ అన్నను వీళ్ళందరినీ పంపించడం జరిగింది. మళ్ళీ ఎన్టీపీసీ యజమానాన్ని పంపించారు, అధికారులను పంపించారు, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా పంపించేసి ఇదంతా చూపించారు. మొత్తం ఇండ్లు మన మొత్తం మెడల దాకా వాటర్ వచ్చేసినాయి, బూడిద వచ్చేసినాయి, వేడి వేడి నీళ్లు పడ్డాయి. బొగోన్లో చూసిన నీళ్ళే, అన్నంలో నీళ్ళే, బొగోన్లో బూడిదే, అన్నంలో బూడిదే, ఎండ్లో చేసినా బూడిదే. అలా తిండి తినే పరిస్థితి లేదు, పడుకునే పరిస్థితి లేదు. రాత్రి రోడ్ల మీద పడుకున్నారు. వాళ్ళు వెళ్ళమంటారు, వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు. సరైన న్యాయం చేయండి. ఎన్టీపీసీ యజమానం ఫస్ట్ వస్తారు, మేము ఇది చేస్తాం అంటారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత రారు, పట్టించుకోరు. ఇట్లా 3-4 సార్లు జరిగింది. 3-4 సార్లు గొడవలు అయినాయి, ధర్నాలు అయినాయి. అప్పుడు వచ్చి వీళ్ళకి ఏదైనా కట్టిస్తామన్నారు. దయచేసి ఇప్పుడు కూడా ఎన్టీపీసీ యజమానం నేను దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈ పేదవాళ్లకు కంపల్సరీ వీళ్ళకి సరైన న్యాయం జరగాలి, నష్టపరిహారం కట్టియాలి. మళ్ళీ ఇంకోటి వాళ్ళకి రేకులు కూడా పగిలినాయి, ఇంట్లో ఇల్లు కూడా సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి. ఏమేమి సామాన్లు మొత్తం కొనిచ్చి ఆ రేకులు కొనిచ్చి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని. पीछे का पाइप का घर पूरा ख़राब हो गया, सामान पूरे ख़राब हो गए, दरवाजे, खिड़कियाँ, पूरे बोर, लैटरिन, बाथरूम पूरा ख़राब हुआ. पूरा अच्छा बना के देना. और हमारे को टीना कब भी पानी आए तो कब भी हम लोग आके ऐसा करो बोल तो कौन भी नहीं करना, खाली देखना चले जाना. आपके कैसा भी हमारे को पूरा बंदोबस्त करके दे देना. पीछे की दीवार गिर गई, वो दीवार अच्छा वो उठा देना. और हमारे को स्लैब में डाल के देना. वो टीना नहीं रहते, वो पत्थरे वो गिरते हैं हम लोग के श्रीरामपुर से, हमारे को स्लैब डाल के दे देना. हमारा जो भी सामान का पूरा नुकसान हुआ पूरा भरपाई करना. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.